శంకర్ గారు నమస్తే. నమస్తే సార్. చాలా క్యాచ్ టైటిల్ తీసుకున్నారు. ఫస్ట్ టైం చాలా బాగుంది. సక్సెస్ఫుల్ అవ్వడానికి 50% స్కోర్ అయిపోతుంది బద్మాష్ గారని. ద సేమ్ టైం సహజంగా మనం ఎవరైనా మనకి బ్యాడ్గా మాట్లాడినా ఏదైనా బ్యాడ్ చేసినా బద్మాష్ గాడు వీడు ఇట్లా చేశాడురా వాడు అట్లా చేశాడురా అంటామనే సహజంగా మన పెద్దలు అంటుంటారు. సో ఇప్పుడు మీరు పోస్టర్ డిజైన్లో మీ బద్మాష్ గారు చెప్తేనా శంకర్ గారి మురళీ గౌడ్ గారిని ఫోటో లేక చేశారు. ఫోటోలు అర్థం కాలే. వాట్ ఈస్ లాస్ట్ మురళీ గౌడ్ గారిని అసలు ఈ డిజైన్లో ఎక్కడ లేకుండా చేస్తారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కదా మీ సినిమాకి లైఫ్. లేదు లేదు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా. అది ఎక్కడో వచ్చారు ఆయన ఇప్పుడు ఫేమస్ అయిన ఆర్టిస్టు మార్కెట్లో. అక్కడ ఉన్నారు కదా చూడండి. అక్కడ కదా ఇక్కడ మనకి మెయిన్ మీకు పిల్లరు ఆయనే కదా మీ సినిమాలో ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఒక ఫేమస్ అవ్వాలి అంటే ఒక మన సినిమాలో ఉన్న ఫేమస్ అయిన ఆర్టిస్టు డిజైన్లో కనిపిస్తే ముందు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడు డిజైన్స్ చూస్తారు, వాల్ పోస్ట్ చూస్తారు. వాల్ పోస్ట్ చూసినప్పుడు ఎవరున్నారు ఐడెంటిటీ అయ్యేది ఫస్ట్ మురళీ గౌడ్ గారు. సో మీ బద్మాష్లో ఆయన తప్పించారు ఆయన్ని, ఆయన వద్దండి మనం పెట్టండి అని. బద్మాషులు అట్లేం కాదండి, స్టోరీ ప్రకారం వెళ్ళాము. ఒక ఫిల్మ్ మేకర్, నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చేశాను. ఓకే, ఫిల్మ్ మేకింగ్లో ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఎవరు మెయిన్ లీడ్స్ ఎవరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని. ఆ థీమ్ తీసుకొని వెళ్ళాం తప్ప సార్ని వాడుకోకూడదనేం కాదు. సార్ ఉన్నారంటే సార్ ట్రైలర్లో ఉన్న ఫ్లెక్సీలో ఉన్న ఎక్కడున్నా ఈయన ఉన్నారు, కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము అదే నమ్మాము. సో బేసిక్గా వీళ్ళిద్దరి మెయిన్ లీడ్స్ అనమాట. వీళ్ళ కథే చెప్పేది, వీళ్ళ కథలో సారు ఇన్వాల్వ్ అవుతాడు. సో నేను అంటుంది ఏంటంటే మీకు సినిమా పబ్లిసిటీ విభాగంలోకి వెళ్తే ఆయన ఫేమస్ అయిన ఆర్టిస్టు. ఆ డిజైనింగ్లో వాల్ పోస్ట్ చూస్తారు ముందు ఆడియన్స్, ముందు ట్రైలర్ చూడటము ప్రమోషను, తర్వాత ముందు రోడ్డు మీదకి మనం వెళ్ళేటప్పుడు వాల్ పోస్ట్ చూడంగానే ఎవరెవరు ఉన్నారు ఉన్నారు సార్. మొత్తం 6 పోస్టర్లు ఉన్నాయి సార్ మావి. ఇక్కడ లేదు, మూడే చూసారు మీరు. అంటే ఇది మరి డిజైన్ సహకరించదని మన ఈవెంట్ వాళ్ళు పెట్టి ఉంటారు. కొద్దిగా ఐడెంటిటీ చేసుకోండి మీ సినిమా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. షూర్ సార్, మేము అది మైండ్లో పెట్టుకుని చేసాము. కాకపోతే ఇక్కడ ఈ డిజైన్కి మరి సెట్ అవ్వలేదేమో మన ఆకాష్. ఒక్కసారి మీరు థింక్ చేసుకోండి, ఎందుకంటే మీకు హెల్ప్ అయ్యే విధంగా మాట్లాడతారు. అర్థమైంది సార్, అర్థమైంది. ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికగ్నైజ్ అయిన ఆర్టిస్టులు ఉంటే డిజైన్స్లో మిగతా వాళ్ళందరికీ లైఫ్ వస్తుంది. షూర్ సార్. ట్రైలర్ ఎప్పుడు చూస్తారు? డిజైన్ చూసిన తర్వాత ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అప్పుడు వెళ్తారు, వీళ్ళంతా ఉన్నారు చూస్తారని. ఎవ్రీ పోస్టర్లో ఉంటారండి ఆయన. ఓకే, అది మీకు ఇక్కడ కనిపించలే కాబట్టి మీకు గుర్తు చేస్తాను. ఓకే. సో బద్మాష్ అనేది టైటిల్ తీసుకుని చేశారు, బాగుంది. ఈ ఇద్దరు మీ సినిమాలో ఏం చేస్తుంటారు అసలు సహజంగా? ఏం చేస్తారనేదా? సినిమా చూడరా సార్ మీరు? చూస్తాము కానీ ఒక లీడ్ ఏదైనా అంటే ఏం లేదు, ఈయన టైలరు బట్టలు కుడతాడు కదా, ఈయన బార్బరు. వీళ్ళిద్దరు చేసే బద్మాష్ ఆటలే సినిమా. అది ఏమైంది అనేది మీరు సినిమా చూస్తారు. టీజర్లో కొంచెం చూసారు, ట్రైలర్లో చూసారు. సినిమాలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది సార్. అంటే సినిమాలో వీళ్ళిద్దరికి అన్న చదువు ఉంటుందా లేదన్నా, లేకపోతే బద్మాష్గా తిరుగుతూనే ఉంటుందా అన్న నేపథ్యం ఉంటుందా? సార్ అన్నీ ఉంటాయి సార్. వీళ్ళకు అట్లే బద్మాషులుగా ఎందుకు మారాడని ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మా టైటిల్ను అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఇందా మీరు మాట్లాడుతూ అందరి గురించి థ్యాంక్స్ చెప్పారు, బాగా చేశారు, సంతోషము. ఎవరైనా మర్చిపోయినా సార్? మళ్ళీ ఏం మర్చిపోలేదు. సో క్యారెక్టర్ ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ ఎ పర్సనల్గా మీరు? మా క్యారెక్టర్ సార్ చాలా బాగా రీచ్ అవుతాయి సార్. ఇది బద్మాషులు అంటే ఊరికే అల్లరి చిల్లర తిరిగే బద్మాషులు కదే కదా సార్, చిన్న మెసేజ్ కూడా ఇందులో. ఇప్పుడు ఎవరు కూడా బద్మాషులు అయినా అంటే ఏదైనా లైఫ్లో లవ్ ఫెయిల్ అయినా, వ్యాపారంలో ఫెయిల్ అయినా, మందుకి ఇవన్నీ బానిస అయినా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుందండి. అంటే ఊరికినే వాళ్ళు ఏదో అట్లా అయిపోరు, దానికి రీజన్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా బద్మాషులు ఎందుకు అయిన దానికి ఒక రీజన్ ఉందండి. వాళ్ళు చేసే అల్లరి చిల్లర పనులతో పాటు నవ్వు తెప్పిస్తూ పాటు ఒక రీజన్ ఉంటుంది, చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది పక్కా తెలంగాణ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. మీరు ఒక హిడెన్ కెమెరా తీసుకొని పోయి షూట్ చేసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో మీ విలేజేనా సరే అంటారు సార్? మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని? నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చిన సార్. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా సినిమాకి ఉపయోగపడ్డాయా? 100% ఉపయోగపడ్డా సార్. మా డైరెక్టర్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన అంటే పల్లెటూరు నుంచి వచ్చిన అంటున్నాను సార్. ఇంకోటి మా డైరెక్టర్ గారు కూడా ఇందాక ఏదో అడిగారు సార్ క్వశ్చన్.
టెన్షన్ అవుతుంది కొంచెం కొంచెం క్షమించండి సార్. అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు, అది వేస్తే కానీ మాట్లాడలేనట్టుంది. సో మా డైరెక్టర్ గారు కూడా పెద్ద బద్మాష్ కాబట్టి మమ్మల్ని పెట్టి బద్మాషులను పెట్టి సినిమా తీసిండేమో అనిపించింది సార్ మాకు. సార్ కంటిన్యూ సార్, ఇంక క్వశ్చన్ ఏంటో. సారీ సార్, క్షమించండి సార్. క్షమించే అవసరం లేదు. ఇది మిమ్మల్ని కాదు సార్, మా డైరెక్టర్ గారిని అంటే. సార్ చెప్పండి సార్. సార్ డిజైన్లో మీరు ఆయన హెయిర్ కటింగ్ చేస్తూ ఆయన పాప పని చేసుకోనకుండా దాన్ని షాప్ క్లోజ్ అని పెట్టారు సార్. ఇప్పుడు చేశారా లేకపోతే షాప్ క్లోజ్ చేయించారా మీరు? అంటే యాక్చువల్గా ఏంటంటే వాడు అంటే సారీ క్షమించాలి. తను ఎట్లా అంటే క్యారెక్టర్ వైజు అతను పెట్టుకునే థీమ్ అది, అతనికి వచ్చిన తెంగ్లీష్లో పెట్టుకున్న షాప్ క్లోజు. అంటే మన ఓన్లీ మనకు వచ్చిన డబ్బులు వస్తే సరిపోతాయని మేము ఉండేది అండి. సో లేదండి, ఏం చెప్పట్లేదు. మళ్ళీ మా డైరెక్టర్ గారు సీరియస్ అవుతుంటారు, ఎందుకంటే మనం కొంచెం మాకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వైజే చేసామండి. సో థ్యాంక్ యూ అండి. అంటే సంపాదించడం కోసం ఏదో విధంగా తీసుకురావాలి డబ్బులు అని ఈ బద్మాష్ పనులని చేస్తుంటారా? సంపాదించడం ఎందుకండి, మాకు డబ్బులు వస్తే కొంచెం ఎంజాయ్ చేయడమే. మాకు సంపాదించేంత ఆశ మాకు అవన్నీ లేవండి. జీవితంలో సంపాదించాలనేది కోరికలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు, ఎంజాయ్ చేయడం అంతే. మేడం థ్యాంక్ యూ సార్. సో ఇందాక మీరు మాట్లాడుతూ అయ్యో ఎవరినో వాళ్ళకి ఇక్కడ కూడా బద్మాషులు ఉంటారు. మేడం ఇందాక మీరు మాట్లాడుతూ మాకు ఎంకరేజ్ చేయండి అని అన్నారు. సినిమా క్యారెక్టర్ చూసిన వెంటనే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సినిమా క్యారెక్టర్? సార్ మీరు పోస్టర్ ఇందాక నుంచి అన్ని పోస్టర్లు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను కూడా పోస్టర్లో చూడండి నా చేతిలో ఏముంది, చీపురు పట్టుకున్నారు. అదే అంతే సార్, అట్లా ఉంటుంది నా క్యారెక్టర్. ఓకే ఓకే, భర్త గురించి. థ్యాంక్ యూ. భర్త నో సార్కి కూడా తెలుసు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందా అనేది, అంతే కదా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మైక్ డైరెక్టర్ గారు, యా, సో మీకు ఇది ఫస్ట్ ఫిల్మా అండి? ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్. సో యాక్చువల్లీ అంటే ఇటీవల కాలంలో చాలామంది డైరెక్టర్స్ వస్తున్నారు, ఒక ఫిల్మ్ తీస్తున్నారు, బట్ తర్వాత అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది. అండ్ ఇలాంటి ఒక ఫస్ట్ సినిమా తీసినప్పుడు హౌ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? నేను అంటే ఎంత కరెక్ట్ 100% చెప్పాలా, 10కి చెప్పాలా కాన్ఫిడెన్స్ అనేది? 100కి చెప్పాలా? మీకు ఎంత ఉంటే అంత చెప్పండి కాన్ఫిడెన్స్. మామూలు వీళ్ళు 100కి 150%, 200% అంటారు కదా, అందుకు 100కి 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. కన్సిస్టెన్సీ అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇక్కడ రాలేదండి, మల్టిపుల్ జాబ్స్ చేశాను, అన్నిట్లలో ట్రై చేసే ఇంకా ఇది లాగేస్తుంది. సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అన్నీ సెటిల్ అయినాకని ఇటువైపు వచ్చాను. ఈ సినిమా 100% కొడుతున్నామన్న గ్యారంటీ ఉంది. ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటా, నా స్టైల్లో కామెడీస్ కథలు చెప్తానే ఉంటా. సో అంటే చాలా వరకు కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు వస్తాయి, నేటివిటీ బ్యాక్డ్రాప్ సినిమాలు వస్తాయి. ఒక మంత్లో నాకు తెలిసి ఒక 10-20 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో పర్టికులర్లీ ఆడియన్స్ మళ్ళీ వెళ్ళి ఈ బద్మాషులు సినిమా చూడాలి అని అంత కనెక్టివిటీ పాయింట్ దీంట్లో ఏముంటుందని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారంటే ఏం చెప్తారు? కనెక్టివిటీ అంటే ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుందండి. మనం మలయాళం, తమిళ సినిమా అబ్బా ఏం తీశారు అంటారు కదా, అదే ఒకటి శంకర్ చేగూరి అనే వ్యక్తి ఇక్కడ తీశాడు తెలుగులో, అందుకోసమన్నా చూస్తారు. నా సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే 2 గంటల్లో ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్తో ఇంటరాక్ట్ అయినట్టే ఉంటుంది కామెడీగా, అంతే తప్ప ఏదో స్టోరీలో ఫోర్స్ చేసి థియేటర్లో కూర్చోబెట్టినట్టు అట్లా అయితే ఉండదండి. మహేష్ గారు, సో మీరు తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఎప్పుడైతే చేశారో నాకు తెలిసి అప్పుడే మీకు ఆర్టిస్ట్గా బ్రేక్ వచ్చినట్టు కదా? బ్రేక్ అంటే ఓకే సార్, వచ్చింది అనుకోలేదు సార్. అంటే రికగ్నేషన్ అంటే మీరు ఇందాక చెప్పారు కదా కృష్ణానగర్ రికగ్నేషన్ వచ్చింది సార్. సో ఇప్పుడు ఆయన ఆ సినిమా తర్వాత మీకు ఎన్ని మూవీస్ ఆఫర్స్ వచ్చాయి దగ్గర? ఫస్ట్ సినిమా నాది ఈ నగరానికి ఏమైంది సార్. ఆ సినిమా తర్వాత బద్మాషుల ముందు వరకు నేను ఒక 45 ప్రాజెక్ట్ చేశాను సార్. అందులో 30 రిలీజ్ అయినాయి, ఇంకొక 15 రిలీజ్కి ఉన్నాయి, అండ్ బద్మాషులు 16th. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు సార్, అంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక మీరు అందరూ ఈవెంట్లో ఎలా అయితే చాలా న్యాచురల్ ఫిల్మ్ అన్నారో అంతే న్యాచురల్గా, అంత ఆర్గానిక్గా టీజర్ రెస్పాన్స్ ఆడియన్స్లో వచ్చింది.
అండ్ కంటెంట్ ఆఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఆడియన్స్లో బాగా రీచ్ అయింది, కానీ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్? ప్రొడ్యూసర్గా కూడా టర్న్ అయ్యారు కాబట్టి అందులో ఏమైనా కన్స్ట్రెయిన్స్ కొంచెం పెట్టుకున్నాను, క్వాలిటీలో ఏమైనా కొంచెం డౌన్ అయ్యానని మీకేమైనా అనిపించిందా? నాకేమనిపించలేదండి. బేసిక్గా చేయొచ్చు, దీన్ని కమర్షియల్గా కూడా చేయొచ్చు ఈ కథను. కానీ నేను మొదటి నుంచి ఏంటంటే నాకు మలయాళం తమిళ సినిమాలు చాలా అడ్మైర్ చేస్తూ ఉంటా. సో అలాగనే ట్రై చేద్దామని రియలిస్టిక్ అప్రోచ్లో చేసింది. కమర్షియల్గా చేస్తే కూడా చేయొచ్చు, కానీ అట్టించి పోతుందండి. సో అందుకోసము చాలా న్యాచురల్గానే ట్రై చేసాం. గ్రేట్. అండ్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి గారికి సార్, అంటే మ్యూజిక్ వింటున్నప్పుడు మొత్తం మళ్ళీ తెలంగాణ ట్రెడిషన్ సౌండ్స్ అన్నీ కూడా నాకు సాంగ్స్ విన్నప్పుడు ప్రతి బీటు అవన్నీ కూడా కనబడింది. బట్ ఇలాంటి సినిమాల్లో ప్రొడ్యూసర్గా ఆయన కొంచెం కన్స్టెంట్ పెట్టుకున్నా, డైరెక్టర్గా ఆయన విజన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సాంగ్స్లో నాకు ఇది కావాలి, అది కావాలి, నా విజన్ అని. సో అది ఎలా అచీవ్ చేయగలిగారు? సో ఈ బడ్జెట్ కన్స్టెన్స్ అనేవి మ్యూజిక్ వర్క్ ఎలా రాకుండా అచీవ్ చేయగలిగారు? బేసిక్గా మాది వరంగల్ అండి. సో మేము అయినా శంకర్ వి ఫ్రమ్ లోకల్ వరంగల్, చిన్నప్పటి నుంచి వినుకుంటూ పెరిగిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫ్రమ్ దేర్ వి కైండ్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రెయిన్ అంటే అంత కన్స్ట్రెయిన్ అయితే ఏం చేయలేదు శంకర్ గారు. వి యూస్డ్ టు మ్యాక్సిమం. అంటే దీంట్లో వి ట్రై టు కొంచెం న్యూ ఏజ్ మ్యూజిక్ కూడా కొద్దిగా యాడ్ చేసి వి ట్రై టు యూనో మిక్స్ ఇట్ అప్ లిటిల్ బిట్. యా, థ్యాంక్స్. డైరెక్టర్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. బలగం లాంటి ఫ్లేవర్తో ఉన్న సినిమాలు ఇప్పటి వరకు బలగం తర్వాత ఎన్ని వచ్చిన కానీ బలగంని బీట్ చేయలేకపోయాయి. బట్ బద్మాషులు కూడా అదే ఫ్లేవర్తో, అంటే అదే మట్టి వాసనతో మంచి నేచర్కి అంటే న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్తో తీసుకొస్తున్నారు. బట్ బద్మాషులు ఎంతవరకు గెయిన్ అవుతుంది అంటే ఏం చెప్తారు? అదే అండి, మీరు చెప్తున్నారు చాలా సినిమాలు వచ్చినాయని. ఈ సినిమా చూడండి, మీరు తర్వాత చూశాక చెప్తారు ఈ స్టాండౌట్ అయ్యే సినిమా అని. సో మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో నేను ఒక్కరిని చూడలేదండి. నేను 4 షోలు ఒక 150 ఒక షోకు 150 మంది వేసుకుని 600 మంది చూపించాను. సో అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బద్మాషులు అనేది మాత్రం ఇప్పుడు మీరు జాతిరత్నాలు, ఇప్పుడు పరేషాన్, డీజే టిల్లు, ఈ నగరానికి ఏమైంది, మత్తు బదులురా, ఇలాంటి సినిమాలు మామూలుగా రిఫ్రెష్ అవ్వడానికి ఎలా చూస్తారో ఆ లిస్ట్లో నిలిచిపోయే సినిమా బద్మాషులు అయితే 100% అవుతుందండి. దాంట్లో అయితే నాకైతే ఏమాత్రం డౌట్ అయితే లేదు. సో 100% కాన్ఫిడెంట్గా ఉన్నా షూర్ షాట్ సినిమా కొడుతుంది. సో మాకున్న టాస్క్ ఏంటంటే, మీ త్రూ నేను రిక్వెస్ట్ చేసేది, మేమందరం డెబ్యూటెంట్స్. సో ఈ యాక్టర్స్ అక్కడిక్కడ చేశారు, కానీ ఫస్ట్గా లీడ్ యాక్టర్స్గా ఫస్ట్ ఫిలిం చేస్తున్నారు. నేను డెబ్యూటెంట్, మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెబ్యూటెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొంచెం ప్రమోట్ చేయండి సినిమాను, జనాలకు తెలిసేలా చేయండి. ఓపెనింగ్స్ పడితే మా సినిమాకు ఫస్ట్ షో ఫ్రైడే వచ్చి ఒక షో చూశారంటే జనాలే టాక్ స్ప్రెడ్ చేశారండి. మాకైతే 100% నమ్మకం ఉంది. సో ఆ విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఇంతకుముందు మూర్తి గారు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పోస్టర్ గురించి, లేడీస్ గురించి పోస్టర్లో, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి తెలుస్తుంది, గయ్యాల్లా కనిపిస్తున్నారంటే నేను ఆ మాట అంటే మీరు క్యాచ్ చేశారు కదా. బట్ యు ఆర్ డైరెక్టింగ్ ద క్యారెక్టర్స్ కదా. సో అంటే ఒక ఆ గయ్యాలి క్యారెక్టర్స్ని డైరెక్ట్ చేసింది మీరే కదా. వై ఓన్లీ ఆడవాళ్ళనే గయ్యాలి అని ఎందుకు అంటున్నారు మీరు? అంటే అంటే మగవాళ్ళు గయ్యాల్లా బిహేవ్ చేస్తే బాగుంటుందండి. సో అందుకే ఇన్నర్ సైకోస్ అంటే ఇన్నర్గా మీరు సైకోస్, బయట మేము సైకోస్ కనిపిస్తాము. మేము సైకోస్ కాదండి, మేము ఇంటెలిజెంట్స్. అంటే ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని లోపలనే దాచుకొని అలా బిహేవ్ చేస్తాం. దాన్ని మీరు సైకోటిజం అంటే ఓకే ఏమంటాం బాయ్స్, ఇచ్చేద్దామా? అనుకోండి, పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. అంతే, చూసారా? అది ఓకే అండి. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మాలో కూడా మంచి మనసు ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. అదే చూపిస్తామండి, ఎండ్లో చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళకి. డైరెక్టర్ గారు, అంటే ఎంత మంచి స్టోరీస్ ఉన్నా, అంటే చాలా మంచి సినిమాస్ కూడా ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలాగా చాలా సినిమాలు వెళ్ళిపోయిన ఉన్నాయి. సో మీ మూవీ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడం కోసం ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే ఒక మంచి సినిమా తీసి అది ఆడియన్స్ వరకు వెళ్ళలేదంటే ఆ రిగ్రెట్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు దీని రిలీజ్ కావచ్చు ఇదంతా? కరెక్ట్ అండి, 100%. సో సినిమాని దీపా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, హిట్లు కొట్టారు.
సో వాళ్ళు కూడా మా సినిమా చూసి నచ్చి చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెడుతున్నారు. మేము కూడా త్రూ ఆన్లైన్ కానీ మీ మీడియా ద్వారా కానీ చాలా వరకు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నామండి. సో మేము ఎక్కడ వెళ్ళినా కూడా మా టీజర్ రిలీజ్ చేశాం కదా, జస్ట్ మేము మా టీజర్ వచ్చింది చూడండి అని అంటే వాళ్ళు ఓపెన్ చేసిన 10 సెకండ్స్కి ఇది మేము చూసామండి, ఇది చూసామని చెప్తున్నారు. సో దాంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏం లేదండి, మేము పెద్ద స్టార్లు లేరు, నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ని కాదు. సో జనాల్లోకి వెళ్ళి పబ్లిసిటీ చేద్దామని డిసైడ్ అయినాము. హార్డ్ వర్క్ చేస్తాము ఫస్ట్ డే తీసుకురావడానికి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక జోనర్కి ఫస్ట్ స్టిక్ అయ్యి వస్తారు. అంటే ఈ స్ట్రెంగ్త్ నాదే అని. మీ స్ట్రెంగ్త్ కామెడీ అనుకోవచ్చా? లేదండి, నేను చాలా సీరియస్ ఫేస్ నాది. యాక్షన్ సినిమా కూడా చేయగలుగుతాను. కాకపోతే కామెడీ అనేది కొంచెం కోర్లో ఉంటుంది. యాక్షన్ కామెడీలు కూడా ట్రై చేయాలని ఉంది. నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ చేస్తాను, మనందరికి బాయ్స్కి ఇష్టం కదా, సో అది కూడా ట్రై చేస్తాను. సో మీ మాటలు చూస్తే ఇందాక అదే మీరు కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాను. బట్ ఎంతమందికి చూపించాక కూడా వాళ్ళ నుండి వచ్చే రెస్పాన్స్ విన్నారు కాబట్టి సో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు అనుకుంటాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదండి, కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను పక్కోడు ఓవర్గా చేస్తేనే వాడినే కట్ చేస్తా. నాలో నేను ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటా? 100%. నేను ఒక మెట్టు మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడుతూ అర్థమైంది. నేను మీకంటే ఒక మెట్టు ఎక్కువనే ఉంటా. ఫస్ట్ పక్కోని కట్ చేస్తా, నన్ను నేను ముందే కట్ చేసుకుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను, కాన్ఫిడెంట్తోనే చెప్తున్నాను. డైరెక్టర్ గారు మీకు సార్ చెప్పండి. సో ఈ మధ్య సినిమాలన్నీ కూడా రిలీజ్కి ముందే బిజినెస్ అయిపోతున్నాయి సార్, లైక్ ఓటీటీ కావచ్చు అన్నీ. సో మీ సినిమా ఓటీటీ అయిపోయిందా? ఇప్పుడు ఏడవుతున్నాయి సార్? కొన్ని అవుతున్నాయి ఆల్మోస్ట్. లేదు సార్. సో మీ సినిమా 1 ఇయర్ నుంచి ఆపేశారు. మీ సినిమా ఎట్లా సార్? మీది అయ్యిందా అసలు? అది మాది అవుతుంది, టాక్స్ అవుతున్నాయి, మాది బెటర్ ఉంది కొంచెం. అంటే మీ సినిమా రిలీజ్ మీరు అన్నారు అంటే మౌత్ టాక్ వల్లే సినిమా వెళ్తుంది అనేసి. మీ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ జూన్ 12 హరహర వీరమల్ రిలీజ్ అవుతుంది. అవును. సో ఆ స్ప్రెడ్ అయ్యే టైంకి ఆ సినిమా వస్తే చాలా థియేటర్స్ అన్నీ ఆక్యుపై అయిపోతాయి. సో జూన్ 6 ఫస్ట్ డే ఫస్ట్ షో సరిపోతుంది కదా సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో సరిపోతుంది కదా. ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ బాగుందంటే మాకు 2 డేస్లో జనాలు వచ్చేస్తారు. బాగాలేదంటే ఫస్ట్ షోకే అవుట్. ఇంకా ఎవరు ఏం చేయలేము, దాన్ని ఆపలేం కదా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, టీం మొత్తంకి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. సో విద్యాసాగర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా కలుపుతారు అనుకుంటా. అంటే అక్కడ అంటే అది సినిమా వరకేనండి. సినిమా మాత్రం అంటే అలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి, ఇక తీసుకుంటుంటాం. అంటే నాకు ఏమనిపించిందంటే ట్రైలర్ చూసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు గుర్తొచ్చారు నాకు. అంటే ఒక డైలాగ్ అంటారు చూడండి, ఏం చిల్లర్ గలరా మీరు అన్నట్టు. అంటే ఆ డైలాగ్ గుర్తొచ్చింది. చిల్లర గాళ్ళు అనకుండా ఏం బద్మాషి గలరా అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. లైన్ గుర్తొచ్చింది. అంత కామెడీ జనరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మహేష్ గారు, సో ఏంటి మీ షాప్కి ఎవరు రావట్లేరా? మీ షాప్ క్లోజ్ ఎందుకు చేశారు? మాకు ఒక టైమింగ్స్ ఉంటాయండి. మాకు ఒక పని ఉంటుంది బయట, ఆ టైంకి షాప్ క్లోజ్ చేసుకుంటాం. అప్పుడు ఎవరు రావడానికి వీల్లేదనమాట. అంటే ఏంటి మీది షాప్ ఓన్లీ లేడీస్ జెంట్స్ అలా ఉందా? ఓన్లీ లేడీస్ లేడీస్ లాగా జాతిరత్న అంటే లేడీస్ ఎంపైర్ లాగా ఏమన్నా ఉందా ఓన్లీ? ఇది లేడీస్ జెంట్స్ కాదండి, ఆల్ టైప్ ఆఫ్ కుట్టబడును. సో తెల్లారి ఓపెన్ ఉంటుంది మీది, ఓన్లీ టైం అంత టైం ఒక టైమింగ్ ఉంటుందండి. అంటే ప్రతి ఒక్కరికి టైమింగ్ ఉంటుంది. మాకు టైమింగ్ ఏంటంటే షాప్ క్లోజ్ చేసే టైం. ఓకే, మేము కథ చెప్పట్లేదండి, మీరు సినిమా చూడాలి థియేటర్. మేము లాగదామని చూస్తున్నాం, మీరు చెప్పట్లేదండి. మీరు లాగొద్దండి ప్లీజ్. ఓకే శంకర్ గారు, సో అంటే ఇప్పుడు అంటే మీరు మాట్లాడే స్లాంగ్ కావచ్చు, అంటే ఒరిజినల్ స్లాంగేనా మీది, లేదంటే అంటే మీరు సినిమా కోసం అలా ఏమైనా మార్చుకున్నారు? అంటే సినిమాలో అదే సేమ్ స్లాంగ్ ఉంది, మీరు మాట్లాడేది కూడా అలానే ఉంది. అంటే తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. అంటే ఓవరాల్గా మీరు రెగ్యులర్గా మాట్లాడేది కూడా ఈ స్లాంగ్లో మాట్లాడుతుంటారా, లేదంటే ఎలా ఉంటుంది? నేను మాట్లాడే స్లాంగ్లోనే చేశాను. అంటే మా సైడ్ మాది నల్గొండ డిస్టిక్. అది ఆ లాంగ్వేజ్ని ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న దాంట్లో ట్రై చేసాము. బాగా వచ్చింది. నేను రియల్గా అట్లనే మాట్లాడతాను, కొంచెం పాషగా ఉన్న వాళ్ళతో కొంచెం పాషగా కూడా మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హాయ్ సార్. మధు ఫ్రమ్ సత్యాన్యూస్ అండి. హాయ్. 2 క్యారెక్టర్ డిజైన్ చేశారు కదా, దాని వెనక రీజన్ ఎవరైనా ఉన్నారా?
అంటే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ చూసిన క్యారెక్టర్స్ నుంచి రాసుకున్న స్టోరీ అండి ఇది. ఓకే, మీరు 2 క్యారెక్టర్స్ చూస్తుంటే అల్లు రామలింగ గారు, కోట శ్రీనివాసరావు గారు, మన వీళ్ళున్నారు కదా, వాళ్ళలా కొడుతున్నారు. సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్ అబ్బా, అంత పెద్ద యాక్టర్స్ గుర్తు చేశారు. సార్ ఎవరికి సార్ క్వశ్చన్? హాయ్ సార్, మీకే సార్, డైరెక్టర్ గారికి. ఏం సార్ అటు చూపిస్తున్నారు? ఓకే సార్, అంటే ఇప్పుడు బద్మాస్లో అనేది స్టోరీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ సార్. అంటే ఈ కథకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఇప్పుడే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నుంచే వచ్చింది రియలిస్ట్గా. ఓకే సార్, అంటే మీ పాత్రలో ఒక బద్మాష్ ఎలిమెంట్ ఎలా చూపించగలిగారో ఏదైనా ఒకటి చెప్పగలరా మాకు? టీజర్లో చెప్పా కదా, టీజర్లో స్టార్టింగ్ ఏముంటుంది, వాడికి యాక్సిడెంట్ అయింది, పైకి పోయేలా ఉన్నాడు, ఆ కార్లో హాస్పిటల్ తీసుకుపోతున్నాడు. ఏమంటాడు, అరే నాకు వస్తుందిరా అంటాడు. సో అదే కదా బద్మాషి తనం. ఇంకా ఇంకా అవి కాకుండా ఇంకో చెప్పాలనా సినిమాలో ఉండేటివి ఏదైనా చూపించుకోండి. సినిమా చూడరా సార్ మీరు? సినిమా చూడండి సార్, అట్లీస్ట్ మీరన్నా, మీరు చూసి జనాలకు చెప్పండి. నేను చెప్తాను సార్, అంటే కొత్తది అంటే ఓకే సార్, ఈ స్టోరీ కాకుండా అంటే మీ ఇంకా కొత్త స్టోరీలు, బద్మాష్ స్టోరీలు ఇంకేమైనా రాసుకున్నారా సార్? ఏ టైప్ ఆఫ్ స్టోరీలు మళ్ళీ ఇది కాకుండా? నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ. లేదు. సో హాయ్ అండి. హాయ్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. మీరు కాన్ఫిడెన్స్ అన్నారు బ్రో, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, మళ్ళీ తర్వాత కలుద్దాం మనం. ఏంటంటే 5th సినిమా కమల్ హాసన్ గారిది ఉంది, సో 12th కళ్యాణ్ గారిది ఉంది. సో అంటే 3 months క్రితం నేను మీ టీజర్ చూసాను, చాలా బాగా అనిపించింది. సో ఎందుకు ఇంత కాంపిటీషన్లో పాడేయడం ఎందుకు? సినిమాని ఒక మంచి డేట్తో రిలీజ్ చేయొచ్చు కదా, సినిమాలు పెద్ద సినిమాలు లేనప్పుడు. మేము మంచి డేట్కే పెట్టుకున్నాం సార్. పెద్ద సినిమా కళ్యాణ్ గారితో పోటీ అంత ధైర్యం మాకు లేదు, కానీ తెలిసిందే కదా ఆ సినిమా చాలా అన్సర్టనిటీతో వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. సో మా సినిమాని పోస్ట్ చేసుకునేంత సీన్ లేదు, ఎందుకంటే మా పెద్ద స్టార్లు లేరు, ఎవరు లేరు. పోన్ చేసినా కూడా ఆడియన్స్ క్యూరియస్గా వెయిట్ చేస్తారన్న ఒక నమ్మకం లేదు, కాబట్టి అట్లీస్ట్ అనౌన్స్ చేసిన డేట్కి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అంతే. సో చాలా సినిమాలు మనం చూస్తున్నాం, రిలీజ్ అయిన రోజే సినిమాల గురించి తెలియకుంది ఎవరు చూడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్కి వెళ్ళకుంటున్నారు. సో థియేటర్స్ కాస్త కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, షాదీఖానాలు అవుతున్నాయి. సో మీ సినిమా చూడాలంటే ఎందుకు చూడాలి? రీజన్ ఏంటని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, ఇప్పుడు సమ్మర్ కదా, బేసిక్గా పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళు వాళ్ళ జాబ్స్ వల్ల పిల్లలను వాళ్ళ సొంత ఊర్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ తీసుకెళ్ళలేకపోతారు కదా. సో అలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని మా సినిమాకి వస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పక్కన ఉండే మామయ్యనో తాతనో అమ్మమ్మనో వీళ్ళందరినీ పలకరించినట్టు ఉంటుంది. సో అందుకోసం మా సినిమా చూడాలి. సో ఆ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరో లేకపోతే ఆ బ్రదర్ వాళ్ళ చెల్లెనో ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే ఒక సినిమా. సమ్మర్లో ఈ సినిమా చూసి మంచిగా స్కూల్స్కి 12th రోజు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, హాయిగా వెళ్ళొచ్చు. సో అందుకోసం చూడాలి ఈ సినిమా. అది డైరెక్టర్ గారు, హాయ్ సార్. ఫస్ట్ టైం డైరెక్టర్గా మీరు ఈ మూవీ తీస్తున్నారు సార్. అయితే మీరు ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని డైరెక్టర్గా తీస్తున్నారు? ఇన్స్పైరింగ్ అంటే నాకు పెద్ద లిస్టే ఉంటుంది సార్. నాకు అందరూ ఇప్పుడు చెప్పాక కామెడీ సినిమాలన్నీ సినిమాలు తీసిన డైరెక్టర్స్ అందరూ నాకు ఇన్స్పిరేషనే సార్. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే సినిమాలకు రావడానికి సుకుమార్ గారు. తర్వాత మెయిన్వైల్ నేను డైరెక్టర్ అయ్యే ప్రాసెస్లో అన్ని సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాక ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరు ఫేవరెట్. ఇప్పుడు జాతిరత్నాలు చూశాను, నాకు అనుదీప్ గారు ఇన్స్పైరింగ్ అనిపించారు. పెళ్లి చూపులు చూశాను, తరుణ్ భాస్కర్ గారు అనిపించారు. డీజే టిల్లు చూశాను, నాకు సిద్ధు గారు ఇన్స్పిరేషన్ అనిపించింది. అట్లా ఈ ప్రాసెస్ పరేషాన్ చూశాను, రూపక్ రొనాల్డ్సన్ ఇన్స్పిరేషన్ అనిపించింది. మీరు ప్రమోషన్లో భాగంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రమోషన్ చేశారు కదా? అవును సార్. మీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఇచ్చారు అసలు? ఫ్యాబులస్ సార్, సూపర్ అసలు. యాక్చువల్గా మేము పాంప్లెట్కి స్కానర్ పెట్టామన్నమాట, టీజర్ స్కానరు.
వాళ్ళు ఓపెన్ చేసిన ఒక 10 సెకండ్లకే ఇది మేము చూసామంటున్నారు. సో అప్పుడు బాగా అనిపించింది, అరే మన కంటెంట్ రీచ్ అవుతుంది ఆడియన్స్కి అని. సో చాలా హ్యాపీ ఉంది. ఇంకా చేస్తాం సార్, ఇంకా ఇంకా జనాల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. సార్ ఫైనల్ క్వశ్చన్ టు డిఓపి గారు. సార్ ఎప్పుడైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ వచ్చారంటే చాలా క్యాల్కులేషన్స్తోని ఒక విజన్తో వస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఎలా ఉండాలి అని ఒక విజన్తో. బట్ ఇలాంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డైరెక్టర్ చాలా రేర్గా వస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి. అండ్ అది కెమెరామెన్గా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒక మంచిది. బట్ ఇలాంటి ఒక సినిమా చాలా న్యాచురల్గా తీసాము, యాక్టర్స్ అందరూ ఒక హిడెన్ కెమెరా పెట్టి అలా చేస్తే అలా ఉంటుంది అన్నప్పుడు వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ యాజ్ ఎ కెమెరామెన్? మిమ్మల్ని టెక్నీషియన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ అయింది బద్మాషులు, ఎంతవరకు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసింది? రిస్ట్రిక్ట్ అంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అంటే స్టోరీకి తగ్గట్టే ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అరేంజ్ చేసుకొని, లైక్ స్టోరీ బోర్డ్ స్టోరీకి తగ్గట్టు అన్నీ ఇచ్చాడు. సో వాటిని పర్టికులర్గా ఏ సీన్కి తగ్గట్టు దానికి ముందే ప్లాన్ చేసుకొని యూటిలైజ్ చేసుకున్న ప్రాసెస్సే చేశాను అనమాట. లైక్ ముందే ప్రీ ప్రొడక్షన్లో చాలా డిస్కషన్ అయ్యాయి అనమాట. లైక్ డిస్కషన్ చేస్తున్నప్పుడే చాలా నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రాజెక్టే. నాకు రెస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఏమనిపించలేదు. కానీ టెక్నికల్గా ఎంతవరకు లైక్ ఉన్న ఎక్విప్మెంట్తో మంచిగా తీసుకొని న్యాచురల్ థీమ్లో వెళ్ళాలి అన్న స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉండే అనమాట. సో ఏదో పెద్దగా లైట్స్ పెట్టి షూట్ చేస్తున్నాం అన్న ఫీల్ రాకుండా కొంచెం న్యాచురల్గా తీసుకెళ్దాము ఈ మూవీని, ఈ స్టోరీ అలాంటిది, విలేజ్లో ఉండాలి, జనాలందరూ విలేజ్కి వెళ్ళినట్టు ఒక ఫీల్ రావాలి అన్న థీమ్ అనేది మేము ముందు నుంచి అనుకున్నది. సో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేసాము. అచీవ్ అయింది అనుకుంటున్నాం. సో మీరు చూసి చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ మా జర్నలిస్ట్లకి, మా యూట్యూబర్స్కి, మా ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బద్మాషులు. June 6th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్ అందరూ కూడా బద్మాషులు టీం నుంచి ఒక గ్రూప్ ఫోటో కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.